అంటే మీ గౌరవం అంతా ఇంతేనా? ఏమయ్యా చలపతి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడే మేస్త్రి. అతను చచ్చిందే ఇంకా మనకు అర్థం కాకుండా ఉంది. అతనితో పనిచేసిన రామస్వామి కూడా అలాగే చచ్చిపోయాడు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందా? ఎంతమంది చచ్చిపోయినా కుటుంబానికి 50,000 1,00,000 రూపాయలు అంతున్నాయి కదా. ఎవరి గురించిరా అనేది? ఆ మలేషియా వాళ్ళ గురించేనా? అవును. మా అమ్మ కోరుకున్నట్టుగా ఈ ఇంటికి నేను కోడలు అవ్వాలి. ఏంటండి, ఏమైంది? నీతో ఏం చెప్పాను? దీన్ని ఇంట్లో రానివ్వదని చెప్పానా? సక్రమం కొన్న కొడుకు చెడగొడుతుంది. తల్లి బుద్ధి దీనికి వచ్చింది. అయ్యో యాండి, నాకేం చెప్పొద్దు. నాన్న మీరు అనుకున్నట్టు ఏం జరగదు. రారా అంటే నాన్న నేను చెప్పేది లక్ష్మి, నేను ప్రాణాలతో ఉండాలంటే అది ఇంట్లో ఉండకూడదు. యాండి, మంజు, మంజు, ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి బయలుదేరా? అత్తయ్య, ఎప్పుడు మావయ్య ఆయన ప్రాణాలతో ఉండాలంటే నన్ను ఇంట్లోంచి బయటకు పంపించమన్నారు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. మా మావయ్య 100 ఏళ్ళు చల్లగా ఉండాలత్తయ్య. ఆయన ఎంత నవ్వుతూ నవ్విస్తూ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తించినా మీ అమ్మ వల్ల కలిగిన వేదన అవమానాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. అందుకే అలా మాట్లాడారు. అత్తయ్య, మావయ్య అనుకున్నట్టు నేను తప్పు చేసే అమ్మాయిని కాను. నాకు తెలుసు నువ్వు శక్తి రూమ్కి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. కానీ మీ అమ్మ విషయంలో మాత్రం నేను మీ మామయ్యని ఒప్పించలేకపోతున్నానమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి మీద ఆశపడి మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ తల్లి పాలు ఇచ్చి పెంచిందో లేదో నాకు తెలియదు, కానీ మేనమామ మీద ప్రేమ పెరిగేలా పెంచింది. 20 సంవత్సరాలుగా మా అమ్మ కారుస్తున్న కన్నీటికి విమోచన కలగాలనే నేను ఇక్కడికి వచ్చాను. వస్తాను అత్తయ్య. మంజు, చెప్పేది వినమ్మా. పొద్దున్నే వెళ్దు గాని. ఇప్పుడే వెళ్ళిపోతాను. శక్తి, అమ్మా మంజుకు తోడేళ్ళు. అలాగే అమ్మా. నా జీవితాంతో నువ్వు తోడుగా ఉండగలవా బావా? ఉండలేవు కదా, నేనే వెళ్తాను. మంజు,
వచ్చా? ఉండు మీనాక్షి, ఎందుకు టెన్షన్ పెడతావు? ఏమైందమ్మా? మావి ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను నాన్న. నేనెంత ట్రై చేసినా కూడా మావికి పని మీద ఉన్న కోపం తగ్గలేదు. మీ అత్తయ్య కూడా నువ్వంటే ఇష్టం లేదా అమ్మా? అత్తయ్య చాలా మంచిదమ్మా. మీనాక్షి, మీ అన్నయ్య కోపం వస్తే మీ వదిన ఏం చేయగలుగుతుంది చెప్పు? చాలా కష్టాలు పడ్డావా? నేనెంత కష్టపడ్డా మావి ఇంట్లో ఉన్నన్నాళ్ళు నేను పడ్డ సంతోషం చాలమ్మా. బాధపడకు. ఎంత మీ అమ్మ నాతో వచ్చేసిన మహారాణిలా చూసుకున్నా నేను మా అన్నయ్యకి ద్రోహం చేశాను అంటూనే ఉండేది. మీ అమ్మ గర్భంతో ఉన్నప్పుడు కూడా తనకి ఆడపిల్లై పుట్టాలని దేవుణ్ణి వేడుకునేదమ్మా. ఎందుకంటే తనతో తెచ్చిన పుట్టింటి ఐశ్వర్యం తిరిగి నీతో పంపించాలని మీ అమ్మ లక్ష్యం. బాధపడకమ్మా. ఏది ఏమైనా నిన్ను మా అన్నయ్య ఇంటికి కోడలుగా పంపిస్తాను. ఇది నేను చనిపోయేలాగా జరుగుతుంది.